కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ను ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్ మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి జగన్ అలాగే వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని, అసలు జగన్ ఎందుకు రావాలో చెప్పండి అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులో ముంచినందుకు జగన్ రావాలా, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, ప్రత్యేక హోదా, రాజధాని ఇలాంటి అంశాలన్నింటినీ తాకట్టు పెట్టినందుకు జగన్ రావాలా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు జగన్ రావాలా, వైఎస్ కళలు అయినటువంటి జలయజ్ఞానికి సంబంధించి అనేక ప్రాజెక్టులకు గేట్ల మరమ్మతులు చేయకుండా గేట్లు కొట్టుకుపోయే పరిస్థితికి తీసుకువచ్చినందుకు జగన్ అధికారంలోకి రావాలా, ఒక్కసారి అధికారం ఇస్తే ఏం చేస్తారో చూద్దామని చెప్పి ప్రజలు అవకాశం ఇస్తే దేవుడు బంగారు పళ్ళెంలో అన్నీ పెట్టిస్తే దాన్ని కాలదన్నుకున్నటువంటి వ్యక్తి జగన్ అని, ఈసారి జగన్ని ప్రజలే రానివ్వరని, ఇక ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. జగన్కి ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారని, రాష్ట్రాన్ని ఈ స్థితికి దిగజార్చినటువంటి ఘనత జగన్కే దక్కుతుంది అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది.